ఫ్రాంక్లిన్ ఇంటి ముందున స్విమ్మింగ్ పూల్ లోకి ఇంత పెద్ద చేప ఎక్కడి నుంచి వచ్చింది? అరే గైస్, నాకైతే ఒక విషయం తెలియట్లేదు. అదేంటంటే మా ఇంటి పక్కకున్న అతను అయితే చాలా అంటే చాలా రిచ్ అయితే అవుతున్నాడు. అరే ఇదిగో చూడండి, ఎంతగానో సూపర్ సూపర్ కార్లు కొన్నాడో చూడండి. అందుకే చాలా మంది అయితే వెళ్తున్నారు. అరే ఇదేంటబ్బా ఇది? ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా షార్క్ చేపలున్నాయే. ఏ ఫ్రాంక్లిన్, ఏంటి బాగున్నావా? ఇంకా ఎన్ని రోజులని అలాగే పెద్దగా ఉంటావు చెప్పు. ఏదైనా ఒక కొత్త బిజినెస్ చేయొచ్చు కదా. అవును సార్, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇంతకీ మీరేంటి ఇక్కడ పెద్ద పెద్ద చేపలు పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఓహో అదే ఫ్రాంక్లిన్, ఇప్పుడు నేను కొత్తగా చేస్తున్న బిజినెస్ ఏంటనుకున్నావు? అది వచ్చేసి ఈ చేపల బిజినెసే. ఏంటి చేపల బిజినెసా? అసలు ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు. ఫ్రాంక్లిన్, అదేంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చేపల్ని కొనుక్కుంటాను, వాటిని పెద్దగా పెంచి వేరే వాళ్లకు లాభాలకి అమ్మేస్తాను. ఆహా అవునా, సరే సరే గైస్, నాకైతే ఒక సూపర్ అంటే సూపర్ ఐడియా వచ్చింది. అదేంటంటే మనం కూడా ఇలాంటి ఫిష్ బిజినెస్ అయితే చేసేద్దాం, ఓకేనా? ఎందుకంటే చిన్న చిన్న చేపలను అయితే మనం కొనుక్కురావచ్చు, కానీ కొనుక్కోవాలంటే మనకు డబ్బులు ఉండాలి కదా. డబ్బులు నా దగ్గర ఎక్కువగా లేవే. ఏం చేద్దాం? ఐడియా వచ్చింది. అదేంటంటే నేను సముద్రం దగ్గరికి వెళ్తాను, అక్కడ వచ్చేసి అందులో చాలా అంటే చాలా చేపలు అయితే కనిపిస్తాయి కదా. కాకపోతే దానికంటే ముందు ఏంటంటే చేపలు మన దగ్గర హెల్తీగా ఉండాలంటే దానికి సపరేట్గా ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ని అయితే మనం కొనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మొత్తానికైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇక్కడే మనకైతే షాప్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేసాను. ఓకే, ఇప్పుడు మన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులకి సరిపోయేలాగా మనం అయితే ఫుడ్ అయితే కొనుక్కుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షాప్. మీకేం కావాలి? సార్, అదేంటంటే నాకు చేపల కోసం సపరేట్ గా ఫుడ్ ఉంటుంది కదా, అది కావాలి. ఓకే సార్, అక్కడ ఉంది, వెళ్ళి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ఫుడ్ అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం తినే ఫుడ్. ఇదిగో చూస్తున్నారు కదా, కూల్ డ్రింక్స్ అలాగే చిప్స్ ప్యాకెట్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే ఫుడ్ అయితే కొనుక్కున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ ఫుడ్ ను కొనుక్కోవడానికి నాకైతే $5,000 అయితే ఖర్చు అయిపోయాయి. పదండి, మనం అయితే ఎంతకనే చేపల్ని పెంచామనుకోండి, వాటి నుంచి కూడా మనకు చాలా అంటే చాలా ప్రాఫిట్స్ అయితే వస్తాయి కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సముద్రం దగ్గరికి అయితే వెళ్తాను. అక్కడ వచ్చేసి మనం ఒక బోట్ ని అయితే తీసుకోవాలి. అంటే కొత్త బోట్ ని కొనుక్కోలేము, ఎందుకంటే కొత్త బోట్ ను కొనుక్కోవాలంటే చాలా చాలా డబ్బులు అయితే కావాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి బోట్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదే. అరే ఫ్రెండ్స్, అది చూడండి, ఇక్కడ వచ్చేసి బోట్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా డిఫరెంట్ బోట్స్ అయితే ఉన్నాయి. మనకి ఏ బోట్ అయితే తక్కువగా వస్తుందో దాన్ని అయితే తీసుకుందాం. హలో సార్, ఇవి వచ్చేసి ఇవి బోట్స్ అయినా లేకపోతే ఇంతకీ ఇవి వచ్చేసి మనకు నీళ్ళ లోపల నుంచి వెళ్తాయి కదా, అవన్నమాట. ఇది మనకు అవసరం లేదు. ఇది ఓకే, ఇతనికైతే అడుగుదాం. ఇవి కొంచెం పెద్దగా ఉన్నట్టున్నాయే. అలాగే ఇక్కడ ఇవి ఎవరివి? ఇక్కడ ఎవరు కూడా కనిపించట్లేదే. ఇవి బాగానే ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి. అలాగే ఇక్కడ చిన్న బోట్లు కూడా ఉన్నాయి, కానీ వీటిని చాలా అంటే చాలా తక్కువ రేటుకి అయితే ఇస్తుండొచ్చు, కానీ వీటిపైన మనం ఫిషెస్ని తీసుకురావాలంటే చాలా కష్టము. ఇక్కడ ఇది చాలా పెద్ద బోట్ ఉన్నట్టుంది. దీన్ని తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళైతే $1,00,000 అయితే అడుగుతారు. చెప్పు బ్రో, ఏంటి బోట్ కావాలా రెంట్కి? అవును, కానీ ఒక రోజుకి ఎంత? బ్రో, ఒక రోజుకి $2,500. ఇదే ఫిక్స్ రేట్, ఇందులో బేరం ఆడడానికి ఏమీ లేదు. కానీ గుర్తుంచుకో బ్రో, మళ్ళీ నువ్వు బోట్ ని రిటర్న్ ఎలాగైతే తీసుకెళ్తున్నావో అలాగే రిటర్న్ తెచ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలి. ఏంటి $2,500? సరే సరే ఫ్రెండ్స్, మన దగ్గర అయితే $2,500 అంటే కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. సరే, నేనైతే నీకు డబ్బులు అయితే ఇచ్చేస్తాను. గైస్, అదేంటంటే మనం బోటును మాత్రం చూసుకోవాలి జాగ్రత్తగా, ఏ మాత్రం డ్యామేజ్ అయితే చేయొద్దు. ఓకే, చాలా దూరం వచ్చినట్టున్నామే. ఇక్కడ వచ్చేసి మనమైతే చేపలు పట్టడానికి అయితే ట్రై చేద్దాం, ఓకేనా? ఆల్ రైట్ గైస్, ఇదిగో చూడండి, చేపలు పట్టడం కోసం నేను ఫిషింగ్ రాడ్ కూడా అయితే కొనుక్కొని ఇక్కడైతే పెట్టేసుకున్నాను. అందుకే ఇక్కడికైతే తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా ఐటమ్స్ అయితే నేను ముందే కొనుక్కోవడం మంచిదైంది. ఇక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడెక్కడ కూడా సరిగ్గా కనిపించట్లేదే. అయితే ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే గైస్, ఎంత వెయిట్ చేసినా కూడా ఇక్కడ చేపలు అయితే పడట్లేదు. ఇంతకీ ఇక్కడ చేపలు ఉన్నాయా లేదా మనమైతే ఒకసారి కిందికి దుంకి చూద్దాం. ఇక్కడ ఎక్కడ కూడా చేపలు కనిపించట్లేదే. అదేంటంటే ఇక్కడ చాలా అంటే చాలా లోతుగా ఉంది కదా. నేను వచ్చేసి ఎక్కువగా లోతు లేని ప్లేస్లోకి అయితే వెళ్తాను. అక్కడ చేపలు అయితే కనిపిస్తాయి కదా, వాటిని మనం ఈజీగా పట్టుకోవచ్చు అనమాట. అమ్మయ్య ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ ఎక్కువగా లోతు అయితే ఉండకుండొచ్చు. ఓకే, ఆల్ రైట్, ఇప్పుడైతే మనం లోతుకైతే వెళ్ళొచ్చు అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇప్పుడైతే మనం లోతుకు వెళ్ళొచ్చు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా అంటే చాలా చేపలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటా రెండా, చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి. అది కూడా రకరకాల చేపలు ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్, ఇదిగో చూస్తున్నారు కదా. అరే బామ్మ, అమ్మ, పరిగెత్తాలి. అరే వచ్చేసాయి ఫ్రెండ్స్. అరే అమ్మ, అరే ఫ్రెండ్స్, పదండి, ఇవైతే నా వెంటనే వస్తున్నాయి. అరే దేవుడే, బోట్ కూడా ఎక్కనివ్వట్లేదే. అరే వామ్మో ఫ్రెండ్స్, ఇదేంటిది? అమ్మయ్య తప్పించుకున్నాను. లేదంటేనా వాటి చేతుల్లో అయిపోయేవాడిని.
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇదిగో డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, ఈ డబ్బాలలో అయితే నేను చేపలను అయితే పెట్టేశాను. కొన్నిట్లలో నాకైతే చాలా అంటే చాలా ప్రమాదం అయితే జరిగేది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా షార్క్ చేపలు నా వెంట పడ్డాయి. ఇదిగో చూస్తున్నారా, ఫుల్గా వర్షం అయితే పడుతుంది. మనం ఫస్ట్గా ఇంటికి వెళ్ళి ఇందులో ఉన్న చేపలు ఉన్నాయి కదా, వీటిని అయితే మనం స్విమ్మింగ్ పూల్ అయితే వేసేయాలి. ఈ వర్షం ఏంద్రా బాబు ఇంతగానం పడుతుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం, పదండి. ఓకే ఫ్రెండ్స్, ఫుల్గా వర్షం పడుతుంది కదా, సరిగ్గా కనిపించట్లేదు కదా, ఇందులో మొత్తం చేపలను అయితే వేసేసాను. ఇప్పుడు మీకు అయితే లాంగ్ జంప్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇందులో వచ్చేసి మీకు మొత్తం అయితే కనిపిస్తాయి. అదిగో చూస్తున్నారు కదా. ముందుగా మనం ఏంటంటే డ్రెస్ని అయితే చేంజ్ చేసేసుకోవాలి. అలాగే రేపటి నుంచి వాటికైతే ఈ బ్యాగ్లో ఉన్న ఫుడ్ని అయితే వేసేద్దాం. గుడ్ మార్నింగ్ గైస్. నిన్న వర్షం మామూలుగా పడలేదు, మొత్తం రాత్రి మొత్తం ఫుల్గా వర్షం పడింది అనమాట. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే వాటికి ఫుడ్ అయితే వేసేద్దాం, ఓకేనా? ఇక్కడ నుంచి మనం కూడా మంచి చేపల బిజినెస్ అయితే చేయొచ్చు. అరే ఏంటిది? ఓరి దేవుడా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఒక చేప అయితే చనిపోయింది. అరే ఇంకా ఒక చేప. అరే ఇదేంటి ఫ్రెండ్స్, ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అన్ని చేపలు డిఫరెంట్ చేపలు పట్టుకొచ్చానే నేను. అయినా కానీ అన్ని చేపలు ఏమైంది వీటికి? అరే ఇదిగో చూస్తున్నారా, ఇక్కడ కూడా, ఎందుకంటే ఇవి సముద్రంలో పెరిగాయి కదా, అందుకే మన స్విమ్మింగ్ పూల్లో ఇవైతే బతకలేవనుకుంటా. అయినా కానీ ఇంకా ఒకటి డౌట్ వస్తుంది, అదేంటంటే నిన్న ఫుల్గా వర్షం పడింది కదా ఫ్రెండ్స్, దాంతో వచ్చేసి ఇవి సర్వైవ్ అవ్వలేవనుకుంటున్నాను. అరే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, లోపల కూడా అన్ని చేపలైతే చనిపోయాయి. కానీ ఒక్క నిమిషం ఆగండి, ఇదేంటి ఈ చేప? ఫ్రెండ్స్ ఈ చేప ఇంకా ప్రాణాలతోనే ఉంది. అమ్మయ్యా ఫ్రెండ్స్, ఇదిగో చూస్తున్నారా, ఇది ఇంకా కదులుతుంది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రాణాలతోనే ఉంది. అరే ఫ్రెండ్స్, ఇక్కడ లోపల మనకైతే మొత్తం అయితే ఉన్నాయి కదా స్విమ్మింగ్ పూల్లో, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వీటన్నిటిని అయితే మనం తీసేద్దాం ఫ్రెండ్స్. అంటే ఇది చాలా అంటే చాలా హెల్తీ చేప అనుకుంటా, ఎలాంటి దాంట్లో అయినా సరే సర్వైవ్ అవ్వగలదు. దాన్ని మనం వచ్చేసి పెంచుకుందాం, ఓకేనా? ఫుడ్ అయితే పెడదాం, పదండి. ట్రెవర్, ఏంటి ఫ్రాంక్లిన్ ఎందుకని రమ్మన్నాడు? ఏ లెస్టర్, నాకేం తెలుసు, ఇదిగో ఇక్కడే ఉన్నాడు కదా. అరే ఫ్రాంక్లిన్, ఏంట్రా పొద్దునే ఫోన్ చేసి ఇంటికి రా, నీకైతే ఒక మంచి స్పెషల్ విషయం చెప్తానంటున్నావు, ఏంటి చెప్పు? ఇక్కడే మాట్లాడతారా, నాతో పాటు వస్తారా? రండి చూపిస్తాను. అరే ఫ్రాంక్లిన్, ఏంటో చెప్పురా బాబు, అసలు ఈ ట్విస్ట్ ఏంటి? ఏమీ కూడా అర్థం కావట్లేదు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగో చూస్తున్నారా, ఇదిగో నా స్విమ్మింగ్ పూల్ లో ఒక్కసారి చూడండి. అరే ఏంట్రా ఇది, ఇంత పెద్ద చేప ఉందేంటి? అవును. అరే ఇదేంటిది, ఇంత పెద్ద చేప ఉంది. వామ్మో, ఇదేంటి స్విమ్మింగ్ పూల్ మొత్తం చేపే ఉంది. ఏ ఫ్రాంక్లిన్, ఏంటి ఇంత పెద్ద చేపని ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చావు? అరే వామో, దీన్ని కనుక మనం ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పెట్టేసామంటే వామో వీసు లైక్స్. అదేంటంటే లెస్టర్, నేనైతే ఒక విషయం చెప్తాను, అదాన్ని మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. అవునా, ఇంతకీ ఏంటది, చెప్పు. అదేంటంటే నేను ఒక 4 రోజుల క్రితం అయితే కొన్ని చేపల్ని తీసుకొచ్చేసి మా స్విమ్మింగ్ పూల్ లో వేశాను పెంచుకుందామని. అందులో వచ్చేసి అన్ని చేపలు అయితే చనిపోయాయి, కానీ ఇది ఒక్క చేప మాత్రం బ్రతికింది. దీనికి నేను ప్రతిరోజు ఫుడ్ పెడుతూ పెంచుతున్నాను. ఇది కేవలం 30 డేస్లో ఎంతగానో పెద్దగా అయిందో చూడండి. అలాగే ఇంకా 30 డేస్లో ఇంకెంత పెద్దగా అవుతుందో కూడా తెలియట్లేదు. అందుకే ఏమన్నా ఐడియా ఇస్తారేమని మిమ్మల్ని అయితే ఇంటికి రమ్మని చెప్పాను. ఏంట్రా ఫ్రాంక్లిన్, మాకు తెలియకుండా ఇంత పెద్ద స్టోరీ నడిపావా నువ్వు? చెప్పు లెస్టర్, ఏం చేద్దామంటావు? చూస్తే ఇది చాలా అంటే చాలా పెద్ద చేప ఉన్నట్టుంది. ఇది స్విమ్మింగ్ పూల్లో ఇంకా కొన్ని రోజులైతే స్విమ్మింగ్ పూల్లో పట్టనంత పెద్దగా అవుతుంది. ఎందుకంటే వీడు చెప్తున్నాడు కదా 30 డేస్లోనే ఇంత పెద్దగా అయిందని. దీన్ని నువ్వు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చావో అదే సముద్రంలో వేసిరా, అదే మనకు మంచిది. లెస్టర్, అలాగా? కానీ నేను దీన్ని ఇంత పెద్దగా పెంచింది ఎవరికైనా అమ్మేసి డబ్బులు సంపాదించుదాం అనుకున్నాను. అరే ఫ్రాంక్లిన్, జంతువులను పెంచుతూ డబ్బులు సంపాదించడం ఎట్లా? నీకు బుద్ధి ఉందా ఇంతనన్నా? వెళ్ళి దాన్ని సముద్రంలో పడేసిరా, లెస్టర్ చెప్పాడు కదా. సరే ట్రెవర్, కోప్పడకండి, నేనైతే దీన్ని సముద్రంలో పడేసి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదా. ఆల్ రైట్ గైస్, ఇదిగో చూస్తున్నారు కదా, దీన్ని అయితే సముద్రంలో వేయడానికి అయితే తీసుకెళ్లిపోతున్నాను. ఇదన్నీ వచ్చేసి నేను పెద్ద బోట్ని అయితే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే దీంట్లో వచ్చేసి ఎక్కువగా మనకు పవర్ అయితే ఉంటుంది కదా, అంటే స్పీడ్ గా వెళ్ళడానికి. ఓకే గైస్, ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడైతే చేపను వదిలేశాను. ఇక్కడ మీకు ఒకసారి కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఈ చేప ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఇంతకుముందు మన స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, చాలా చిన్నగా ఉండే, అందులో వచ్చేసి ఇది ఎక్కువగా అక్కడ ఇక్కడ కదలలేకపోయింది. అరే వామ్మో, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా, ఇదేదో సుడిగుండం అయితే వస్తున్నట్టుంది. అరే ఫ్రెండ్స్, పదండి
ఫస్ట్ గా మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. అసలే సముద్రం ఇది, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీరే మొత్తానికి అయితే వీడియో చూసారు కదా. మీకు వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.